హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే స్పెషల్ స్టోరీ. ఈ డిజిటల్ యుగంలో పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. చదువు, వినోదం, సమాచారం అన్నీ ఒకే స్క్రీన్లోకి వచ్చాయి. కానీ అదే సమయంలో సోషల్ మీడియా చిన్నారుల జీవితాలపై చూపుతున్న ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ వయసులో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆన్లైన్ వేధింపులు, అసభ్యకర కంటెంట్ వంటి సమస్యలు ప్రభుత్వాలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పటికీ ఈ దిశగా అడుగులు వేస్తుండగా ఇప్పుడు భారత్లో కూడా అదే చర్చ మొదలైంది. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు, యువతలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ అదే సమయంలో ఆ వినియోగం వల్ల కలిగే మానసిక, సామాజిక సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, వారి భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడం సంచలనంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. చిన్నారుల జీవితాలపై మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల మానసిక స్థితి, వారి చదువు, వారి ప్రవర్తనపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అందుకే 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పిల్లలను డిజిటల్ మాయాజాలం నుంచి దూరంగా ఉంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే కూడా ఈ నిర్ణయానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇలాంటి చర్యలపై ఆలోచిస్తున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అదే దిశగా ఫిన్లాండ్, యూకే వంటి దేశాలు కూడా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయని చెప్పారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం కాపాడడమే ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రపంచానికి అనేక ప్రయోజనాలు అందించింది. సమాచారం సులభంగా అందించడం, ప్రపంచంతో అనుసంధానం కల్పించడం, విద్యా అవకాశాలను పెంచడం వంటి అనేక సానుకూల అంశాలున్నాయి. కానీ అదే సమయంలో ఈ ప్లాట్ఫామ్లలో దాగి ఉన్న ప్రమాదాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసభ్యకరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చిన్న వయసులోనే సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే పిల్లలలో ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. లైక్స్, ఫాలోవర్స్, కామెంట్స్ వంటి అంశాలపై పిల్లలు అధికంగా దృష్టి పెట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ వయసులో సోషల్ మీడియా ప్రభావం పిల్లల వ్యక్తిత్వాన్ని కూడా మార్చేస్తుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు సోషల్ మీడియాపై కఠిన నియంత్రణలు విధించే దిశగా ముందుకు సాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ఉండేలా చట్టం అమలు చేసింది. సోషల్ మీడియా కంపెనీలు కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా నిర్ణయం తర్వాత అనేక దేశాలు కూడా ఇదే దిశగా ఆలోచించడం ప్రారంభించాయి. అమెరికాలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అక్కడ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్థానిక చట్టాల ద్వారా సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఫిన్లాండ్, యూకే వంటి దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకురావాలనే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సోషల్ మీడియా నియంత్రణ అనివార్యమవుతోందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పుడు ఇదే చర్చ భారత్ లో కూడా ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం పరిశీలన ప్రారంభించిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 13 లేదా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 90 రోజుల్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు అవసరమని అనేక నిపుణులు భావిస్తున్నారు. చిన్నారుల చదువు, వారి మానసిక స్థితి, వారి వ్యక్తిత్వ వికాసంపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అయితే సోషల్ మీడియా నిషేధం అమలు చేయడం అంత సులభం కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ యుగంలో పిల్లలను పూర్తిగా సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడం సవాల్గా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిషేధంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా అవసరమని వారు సూచిస్తున్నారు. పిల్లలకు డిజిటల్ బాధ్యత గురించి అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు నాంది పలికింది. పిల్లల భవిష్యత్, వారి మానసిక ఆరోగ్యం దృష్ట్యా సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమే అనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అదే మార్గంలో భారత్ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లోకి రావచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్ కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు డిజిటల్ ప్రపంచంలో ఓ కొత్త దిశను చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు, వారి మానసిక ఆరోగ్యం దృష్ట్యా వారికి సోషల్ మీడియా అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సమాజం ముందుంది. కర్ణాటక తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారుతుందా లేదా దేశవ్యాప్తంగా కొత్త విధానాలకు నాంది పలుకుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.